అందరికీ నమస్తే. గ్రామసభ పేదలు మనందరినీ మభ్యపెట్టి ఇక్కడ ఒక స్తోత్ర బ్రాహ్మణ నడుస్తుంది. 6 నెలల నుంచి అప్లై చేస్తే వీళ్ళు పేరు రావడానికి 6 నెలలు పట్టింది. ఇది సర్వే చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దాని పైన చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సర్పంచ్ ఎలక్షన్ లేని గ్రామసభ, సర్పంచ్ లేని గ్రామసభ పెట్టే ఈ ప్రభుత్వము మనకు ఇందులో వెళ్ళిస్తారా? మనకు ప్రభుత్వ పథకాలు అన్వేషణ చేస్తారా? అస్సలు ఏది ఇది కేవలం అప్లికేషన్ చేస్తే దాన్ని చెప్పడానికి పేర్లు ఫైనల్ చేయడానికి అంటే రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఈ 1500 మంది మాకు ఓటేది, ఓటేస్తే మీకు ఇందులో మేము ఇస్తాం. నెక్స్ట్ ఒక లిస్ట్ పెడతారు, ఆ లిస్ట్ మీరు ఓటేయాలి, మీకు రేషన్ కార్డు ఇస్తాం. ఏమర్థమైంది వీడియో చూస్తే? ఇప్పుడు ఊళ్ళలో జరుగుతున్న హడావిడి అంతా కూడా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసమని అర్థమైంది కదా. ఇప్పుడు గ్రామ సభలు లేకపోతే గ్రామాలలో రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇదంతా ఎలక్షన్స్ హడావిడియా? అంటే ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారా? గవర్నమెంట్ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. మరి ఇది ఎలక్షన్స్ కోసం అని చెప్పడానికి మనకి ఏముంది? లేకపోతే ఇన్ని సంవత్సరం పాటు 13 నెలల పాటు ఇవాళ రేపని టైంపాస్ చేసి కరెక్ట్గా ఇప్పుడు ఈ ఊళ్ళలో ఈ హడావిడి ఎందుకు స్టార్ట్ చేసింది? ఓలా ఇస్తే రాష్ట్రమంతా ఇవ్వాలి కదా. ఒక పెద్ద మతలబు ఉన్నది. ఎలక్షన్స్ ఎక్కడైతే రాబోతున్నాయో అక్కడ మాత్రమే ఇప్పుడు ఈ హడావిడి అంతా నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో హడావిడి లేదు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు ఇయ్యరంట. దానికి వాళ్ళు చాలా రీజన్స్ చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు వార్డు మీటింగ్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్తగా ఇందిరమ్మ ఇల్లు లేవు, కొత్తగా ఏవి లేవు. ఉపాధి హామీ ఇక్కడ ఎట్లా ఉండదు హైదరాబాద్లో? కొత్తగా ఏమీ లేదు గ్రేటర్ హైదరాబాద్లో. ఎందుకు అంటే ఇక్కడ ఎలక్షన్ లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్లో అయిపోయింది వాళ్ళ పదవీకాలం. ఇంకొక రోజు 2 రోజులు అటు ఇటు ఉంది. 26కి అయిపోతుంది పదవీకాలం, 26 పదవీకాలం అయిపోతుంది. కానీ ఎలక్షన్స్ వస్తే రావు తెలియదు. కానీ అక్కడ పెడుతున్నారు మీటింగ్స్, అక్కడ ఇస్తామని చెప్తున్నారు. అర్బన్ ఏరియా, అది సెమీ అర్బన్ ఆల్మోస్ట్. ఇప్పుడు రూరల్ ఏరియాలో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇది ఈ ఎలక్షన్స్ అంతా జరిగేది ఊర్లలో. కాబట్టి ఊర్లలో హడావిడి స్టార్ట్ అయిందా? ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇచ్చింటే నిజమే. వీళ్ళు స్టేట్ అంతా ఒకటే కదా. గ్రేటర్ హైదరాబాద్ వేరే తెలంగాణలో? తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ వేరేం కాదు, అన్నీ కలిపే. మరి గ్రేటర్ హైదరాబాద్ మాత్రం ఇవ్వకుండా మిగతా ప్లేసులో మాత్రమే ఈ హడావిడి అంతా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకని మనం వస్తుందంటే ఒక 3-4 పాయింట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఇందిరమ్మ కమిటీలు వేసింది దేనికోసం? సెలక్షన్ చేయడానికి అని చెప్పింది కదా. గ్రామ సభలు దేనికోసం పెడతామన్నారు? సెలెక్ట్ చేయడానికి అన్నారు కదా. ఇప్పటిదాకా వెరిఫికేషన్ ఎందుకు చేసింది? ఇల్లు తిరిగి వెరిఫికేషన్ చేసేదంతా కూడా సెలక్షన్ కోసం అన్నారు కదా. ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు ఉండగా మళ్ళీ అప్లికేషన్స్ మళ్ళీ కులగన్నవి మేము పరిగణలోకి తీసుకుంటామని మళ్ళీ చెప్పింది కదా. అది కూడా వెరిఫికేషన్ కోసమే, అది కూడా సెలక్షన్ కోసమే కదా. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఫస్ట్ అసలు గ్రామాలకు లిస్ట్ ఎట్లా వచ్చింది? గ్రామాలకు ఆ లిస్టు ఇవేమి జరగకుండా గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఆల్రెడీ వెరిఫికేషన్ చేసి చూసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలో డిసైడ్ చేస్తామని ఎందుకు చెప్పిండ్రు ఇన్ని రోజులు? గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఇప్పుడు అవి ఎందుకు డిస్కస్ చేస్తలేరు? అవి డిస్కస్ చేయకుండా మళ్ళీ మేము అప్లికేషన్ తీసుకుంటాం, మీరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా మాకు ఇవ్వండి. అసలు వాళ్ళు ఇచ్చిన లిస్టే ఒరిజినల్ కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులు ఇచ్చింది గవర్నమెంట్. ఫస్ట్ డేనే 21st నాడు గ్రామ సభలు స్టార్ట్ అయితే 20th నైట్ ఊర్లోకి వచ్చేసిన లిస్టులు, ఏ ఊర్లో ఎవరు ఎలిజిబుల్ అని ఏ పథకానికి. అవి గవర్నమెంట్కి తెలియకుండా, ఇక్కడ ఉన్న మంత్రులకు తెలియకుండా, ఎవరు తెలియకుండా వచ్చేసినాయి ఊర్లోకి. అవంతలకు అవే వచ్చినాయా? అవన్నీ వీళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చినాయి. అవి ఏం బేసులు సెలెక్ట్ చేసిన అనేది తెలియదు. ఏం బేసులు సెలెక్ట్ చేసినారు? వెరిఫికేషన్ చేసి చేసినరా, టెలిఫోన్ చేసి మాట్లాడి చేసినరా, లేకపోతే ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ లీడర్తో మాట్లాడి చేసినరా, లేకపోతే ప్రజాపాలన దరఖాస్తులను బట్టి చేసినరా, లేకపోతే కులగన్న సర్వే బట్టి చేసినరా, లేకపోతే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన సర్వే దాని ఆధారంగా చేసినరా? దేని ఆధారంగా చేసిరు అనేది ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు. అసలు అక్కడికి వస్తున్న ఆఫీసర్లకు ఏం చెప్పాలని కూడా తెలుస్తలేదు. హడావిడి అంతా కూడా ఊళ్ళో. అసలు వీళ్ళు ఈ హడావిడి ఇవన్నీ ఇద్దాం ఊళ్ళో అని ఎందుకు అనుకున్నారంటే ఎలక్షన్స్ కోసమని అర్థమవుతుంది. ఇస్తే స్టేట్ మొత్తం ఇచ్చిండేనేమో ఓకే, ఎలక్షన్స్ ఉన్న కాడనే ఇస్తున్నారు అంటే ఎలక్షన్స్ కోసమే ఇస్తున్నారు. సరే, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఏమవుతుంది, దానికి చాలా గొల్లాలు ఉన్నాయి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు తెలుతో అదొక పెద్ద కథ. కానీ ఇప్పుడు ఈ చూసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా అని కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ హడావిడి వీళ్ళు చేసే హడావిడి కాదు. జనాలు ఎట్లున్నారు ఇప్పుడు? రానోళ్ళు వచ్చిన వాళ్ళు కన్నా రానోళ్ళు ఎక్కున్నారు ఊళ్ళో.
ఆ రానోళ్ళు అందరూ కలిసి ఆఫీసర్ల మీద రెడీ అవుతున్నారు. ఏకంగా టెంట్లు కూడా కిందేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు. మాకెందుకు రాలేదు స్కీమ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంత పంచాయతీల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఇయర్ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఏమి ఇయ్యరు. 26కు ఏదో స్టార్ట్ చేస్తారు. ఇక అంతే. దానికి ఎలిజిబుల్ ఎవరు, ఎలిజిబుల్ కాంది ఎవరు, లిస్టులు పిస్టులు ఏమి ఉండవు. అన్ని టిస్టులే ఏముండవు. ఇంకా ఫైనల్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీ ఇంటికి వస్తారని చెప్తారు. ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. ఎలక్షన్స్ కోసం ఈ హడావిడి చేసిర్రు, అది రివర్స్ అయింది. దేనికోసం అయితే ఈ హడావిడి ఇవి లేకపోతే వీళ్ళు దసరా పండుగకి ఇస్తామన్నోళ్ళు, దీపావళికి ఇస్తామన్నోళ్ళు, లోక్సభ ఎలక్షన్స్ ముందే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేదన్న వాళ్ళు ఎలక్షన్ కూడా ఇప్పటిదాకా ఉన్నదా? ఇన్ని రోజులు ఎందుకు ఆగినరు? ఎలక్షన్స్ మందం ఇంతమంది చూస్తున్నారు అంటే స్టార్ట్ చేసి ఎలక్షన్స్కి పోవాలి, ఎలక్షన్స్కి పోయి కింద మీద పడి రిజల్ట్ తెచ్చుకోవాలి. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ ఇప్పట్లేం రాదు ఊళ్ళో, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షనే. ఇది ఒక్క ఎలక్షన్ దాటాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ దాటితే ఇంకా జనాలతో గవర్నమెంట్కి పని లేదు, ఏం సంబంధం లేదు. డైరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇంకొక 4 ఏళ్ళకు చూసుకోవచ్చు, అప్పుడు ఏందో కథ. కాబట్టి ఈ గండం దాటాలనేది వాళ్ళ ప్లాన్. ఈ గండం దాటదామని చూస్తే అదే ఓ పెద్ద పంచరే కూస్తున్నది. దేనికోసమైతే కార్యం పెట్టుకున్నారో అదే పెద్ద దరిద్రంగా మారిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అదే పెద్ద అడ్డంకి. ఇప్పుడు ఎలక్షన్స్ పోవాలంటే ముందు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. ఇప్పటికిప్పుడు వీళ్ళందరికీ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు అందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఆసరా కూలీలు అందరినీ వాళ్ళంతా 50 లక్షల మంది ఉంటారు, వీళ్ళు ఇచ్చే 9 లక్షల మంది, 47 లక్షల మంది మిగిలిపోతారు. వాళ్ళందరినీ సంతృప్తిపరిచే అవకాశం లేదు. కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లేక ఊర్లన్నీ బూజుపడ్డాయి, ఫండ్స్ లేక, సెంట్రల్ నుంచి ఫండ్స్ లేక సర్పంచ్ల బిల్లులు ఆగిపోయినాయి. రోడ్లు పని చేద్దామంటే ఎమ్మెల్యే జేబులో రూపాయి లేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మధ్య ఎలక్షన్స్ కోసం అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్స్ పెడదామా వద్దా అనే స్టేజ్కి కాంగ్రెస్ వచ్చింది. ఎన్ని రోజులు నడుపుతారో ఇట్లా. ఈ ఎలక్షన్ లేకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని శాఖలకు మంత్రి అన్నట్టు రేవంత్ రెడ్డి అన్ని ఊర్లకు సర్పంచ్ అవుతాడేమో. అన్నిటికీ ఆయన్ని ఇంకా సర్పంచ్. మీ ఊరు సర్పంచ్ ఎవరంటే రేవంత్ రెడ్డి. మొన్న సంపత్ చెప్తున్నాడు, గ్రామంలో 6 మంది ఇందిరమ్మ కమిటీలో ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిలే అని. వార్డు మెంబర్లు రేవంత్ రెడ్డిలే, కౌన్సిలర్లు రేవంత్ రెడ్డిలే, కార్పొరేటర్లు రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డి అన్నీ సర్వంతర్యామి. ఇక ఏమవుతుందో కానీ ఎలక్షన్స్ కోసమే ఇదంతా హడావిడి చేసింది అనేది వెరీ క్లియర్. జిహెచ్ఎంసీలో వీళ్ళు ఆపినప్పుడే అర్థమైంది. వీడు ఎప్పుడు చేస్తారు హడావిడి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తాయి సంవత్సరం తర్వాత, అప్పుడు హడావిడి చేస్తారనమాట. అప్పుడు మీకు ఇస్తాం, అందరికి ఇచ్చేస్తాం, అదంతా చేస్తారు. మొత్తం సీన్ సితారా కథ మొత్తం చూస్తే ఎలక్షన్ కోసమే వీళ్ళు ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. కాకపోతే రియాక్షన్ అన్నట్టు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎలక్షన్ పెడతారో పెట్టరో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.